లీనియర్ చార్జ్ డెన్సిటీ రేఖీయ ఆవేశ సాంద్రత. యూనిట్ లెంత్కు ఉండే చార్జ్ మ్యాగ్నిట్యూడ్ని లీనియర్ చార్జ్ డెన్సిటీ అంటారు. దీనిని లాంబ్డాతో సూచిస్తారు. దీనికి యూనిట్స్ కులూమ్ బై మీటర్. ఎల్ పొడవుకు ఉండే చార్జ్ మ్యాగ్నిట్యూడ్ క్యూ అయితే యూనిట్ లెంత్కు ఉండే ఛార్జ్ని లీనియర్ చార్జ్ డెన్సిటీ అంటారు. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎల్. సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఉపరితల ఆవేశ సాంద్రత. యూనిట్ ఏరియాకి ఉండే చార్జ్ మ్యాగ్నిట్యూడ్ని సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అంటారు. దీనిని సిగ్మాతో సూచిస్తారు. దీనికి ప్రమాణాలు కులూమ్ బై మీటర్ స్క్వేర్. ఏ ఏరియా కలిగిన పదార్థంపై ఉండే ఆవేశం క్యూ అయితే ప్రమాణ వైశాల్యానికి ఉండే ఆవేశాన్ని ఉపరితల ఆవేశ సాంద్రత అంటారు. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ. వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ ఘన పరిమాణ ఆవేశ సాంద్రత. యూనిట్ వాల్యూమ్కి ఉండే ఆవేశ ఘన పరిమాణాన్ని వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ అంటారు. దీనిని రోతో సూచిస్తారు. దీనికి ప్రమాణం కులూమ్ బై మీటర్ క్యూబ్. వి వాల్యూమ్ ఉండే ఆవేశ పరిమాణం క్యూ అయితే ప్రమాణ ఘన పరిమాణానికి ఉండే చార్జ్ మ్యాగ్నిట్యూడ్ని వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ అంటారు. రో ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి. గాస్ లా గాస్ నియమము. క్లోజ్డ్ లూప్లో ఉండే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మ్యాగ్నిట్యూడ్ అదే సర్ఫేస్ పై ఉండే ఆవేశ పరిమాణానికి 1/E0 రెట్లు ఉండును. అనగా పై ఈజ్ ఈక్వల్ టు క్యూ బై E0. ఆర్ రేడియస్ కలిగిన ఒక గోళంపై క్యూ ఆవేశం వితరణ చెంది ఉంటే గోళాన్ని చిన్న చిన్న వైశాల్య మూలకాలుగా విభజించవలను. ఒక చిన్న ఎలిమెంట్ ఏరియా డెల్టా ఎస్ అనుకుంటే డెల్టా ఎస్ ద్వారా అభివాహం డెల్టా పై అగును. Therefore, delta pi is equal to E into delta S, that is equal to Q by 4 pi E0 R square into delta S. గోళం యొక్క మొత్తం అభివాహం pi is equal to sigma into Q by 4 pi E0 R square into N delta S. Therefore, pi is equal to sigma into Q by 4 pi E0 R square into S. గోళం యొక్క వైశాల్యం S is equal to 4 pi R square. Therefore, pi is equal to Q by 4 pi E0 R square into 4 pi R square. Therefore, pi is equal to Q by E0. Therefore, సంవృత ఉపరితలం S ద్వారా అభివాహం is equal to pi is equal to Q by E0. సిగ్నిఫికెన్స్ అండ్ లిమిటేషన్స్ ప్రాధాన్యత మరియు అవధులు. షేప్ మాస్లతో సంబంధం లేకుండా క్లోజ్డ్ సర్ఫేస్లు అన్నింటికీ గాస్ లా వర్తించును. క్లోజ్డ్ సర్ఫేస్లోని ఆవేశాలు ఉపరితలంలో ఎచటనైనా ఉండవచ్చు. గాస్ లా అనువర్తనానికి ఎంచుకున్న సర్ఫేస్ని గాస్ సర్ఫేస్ అంటారు. కానీ ఇది వివక్త ఆవేశాలకు వర్తించదు. కొంత సౌష్ఠవం ఉన్న సిస్టమ్స్ల కాన్స్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గణనకు గాస్ నియమం ఉపయోగపడును. గాస్ నియమం కూడా డిస్టెన్స్ సీక్వెన్స్ పై ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఆధారపడును. గాస్ నియమంతో వచ్చే ఉల్లంఘన ఇన్వర్స్ స్క్వేర్ లా పాటించకపోవటాన్ని సూచించును. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ లాంగ్ స్ట్రైట్ వైర్ అనంత పొడవు ఉన్న తిన్నని ఏకరీతి ఆవేశిత తీగ వలన క్షేత్రం. యూనిఫామ్ లీనియర్ చార్జ్ డెన్సిటీ లాంబ్డా కలిగి ఇన్ఫినిటీ లెంత్ ఉన్న సన్నని తీగను తీసుకొనవలెను. తీగ కేంద్రం O నుండి R దూరంలో P బిందువును తీసుకుని దాని చుట్టూ త్రిప్పవలెను. రిజల్టెంట్ పాయింట్స్ P, P1, P2. తీగపై P1, P2 అనే 2 బిందువులను ఊహిస్తే వాటి ద్వారా రిజల్టెంట్ ఫీల్డ్ పొందవచ్చు. తీగ చుట్టూ ఒక సిలిండ్రికల్ గ్యాసియస్ సర్ఫేస్ ని ఊహిస్తే గ్యాసియస్ ఉపరితల 2 చివరల ద్వారా ఎలక్ట్రికల్ ఫ్లక్స్ 0. ఎందుకంటే అవి ఫీల్డ్ డైరెక్షన్కు ప్రపోర్షనల్ గా ఉంటాయి కనుక. స్తూపాకార తలంపై అన్ని బిందువుల వద్ద ఈ విలువ R పై ఆధారపడును. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πRL అగును. ఇచ్చట L స్తూపం పొడవు, R వ్యాసార్థము. దేర్ఫోర్ గ్యాసియస్ ఉపరితలం ద్వారా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు EX 2πRL. పై ఈజ్ ఈక్వల్ టు E 2πRL. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. గాస్ లా నుండి పై ఈజ్ ఈక్వల్ టు Q బై E0. pi equal to lambda L by E0. This is second equation. రేఖీయ సాంద్రత lambda equal to Q by L. Therefore, first and second equations నుండి E is equal to lambda by 2 pi E0 R.
ఏకరీతిగా ఆవేశితమైన సమతల పలక వల్ల క్షేత్రం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు చార్జ్ ప్లేన్ షీట్. ఒక ప్లేన్ ప్లేట్ యూనిఫామ్ సర్ఫేస్ ఆవేశ సాంద్రత సిగ్మా అనుకుంటే ఇచ్చిన తలానికి లంబంగా x అక్షం తీసుకొనవలెను. సౌష్ఠవం వలన విద్యుత్ క్షేత్రం YZ అక్షాలపై ఆధారపడదు. గ్యాసియస్ సర్ఫేస్ని ఏ మధ్యఛేద వైశాల్యం గల దీర్ఘచతురస్రాకార సమాంతర ఘనంగా తీసుకొనవలెను. ఫస్ట్ అండ్ సెకండ్ ముఖాలు మాత్రమే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ని అందించును. మిగిలిన తలాల ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ సమాంతరంగా ఉన్నందువలన అభివాహం 0. రెండు సర్ఫేస్ల వలన ఎలక్ట్రికల్ ఫ్లక్స్ పై ఈక్వల్ టు E ఇంటూ డెల్టా S అగును. కానీ గ్యాసియస్ ఉపరితలం ద్వారా రిజల్టెంట్ ఫ్లక్స్ 2EA. దిస్ ఈస్ ఫస్ట్ ఈక్వేషన్. గాస్ లా నుండి పై ఈక్వల్ టు Q/E0 ఆర్ పై ఈక్వల్ టు సిగ్మా A/E0. దిస్ ఈస్ సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ నుండి 2EA is equal to sigma A/E0. Therefore, E is equal to sigma by 2E0. Charge of spherical shell. గోళాకార కర్పరానికి విద్యుత్ క్షేత్రం. R వ్యాసార్థం గల థిన్ స్పెరికల్ షెల్ యూనిఫామ్ సర్ఫేస్ ఆవేశ సాంద్రత సిగ్మా అనుకుంటే P అనే బిందువు వద్ద ఏర్పడే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ సందర్భాలలో లెక్కించవచ్చు. ఫీల్డ్ అవుట్ సైడ్ ద షెల్. కర్పరం వెలుపల. R వ్యాసార్థంతో P బిందువును కర్పరం వెలుపల ఉండేటట్లు తీసుకుంటే O కేంద్రం R వ్యాసార్థం కలిగిన గోళాన్ని గ్యాసియస్ సర్ఫేస్ గా తీసుకుంటే గ్యాసియస్ తలంపై ఆవేశం ఏకరీతిగా వితరణ చెంది ఉండును. గ్యాసియస్ సర్ఫేస్ పై ప్రతి బిందువు వద్ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్ E కనుక E అండ్ డెల్టా S లు ప్రతి బిందువు వద్ద యూనిఫామ్ గా ఉండును. ప్రతి పాయింట్ వద్ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ E ఇంటూ డెల్టా S అగును. గ్యాసియస్ సర్ఫేస్ పై మొత్తం అభివాహం పై ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ 4πr². దిస్ ఈస్ ఫస్ట్ ఈక్వేషన్. గోళంపై ఆవేశం Q ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ 4πr². గాస్ నియమం నుండి పై ఈజ్ ఈక్వల్ టు Q/E0. పై ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 4πr²/E0. దిస్ ఈస్ సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ నుండి E ఇంటూ 4πr² ఈజ్ ఈక్వల్ టు sigma 4πR²/E0. E is equal to sigma R²/E0 E is equal to Q/4πE0 ఫీల్డ్ ఇన్సైడ్ ద షెల్. కర్పరం లోపల. P బిందువు షెల్ లోపల ఉంటే గ్యాసియస్ సర్ఫేస్ ద్వారా అభివాహం E ఇంటూ 4πr² అగును. కానీ గ్యాసియస్ ఉపరితలం ఎటువంటి ఆవేశాన్ని ఆవృతం చేయలేదు అనగా Q is equal to 0. Therefore, E into 4πr² is equal to 0. Therefore, E is equal to 0. Field on the shell. కర్పరంపై బిందువు ఉన్నప్పుడు P బిందువు కర్పరంపై ఉన్నప్పుడు స్మాల్ r is equal to క్యాపిటల్ R అగును. అప్పుడు గ్యాసియస్ తలంపై అభివాహం పై is equal to E into 4πR². This is first equation. గోళంపై ఆవేశం Q is equal to sigma 4πR². This is second equation. Gauss law నుండి pi is equal to Q/E0. Pi is equal to sigma 4πR²/E0. This is third equation. E into 4πR² is equal to sigma into 4πR²/E0. Therefore, E is equal to sigma/E0.